ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. బిగ్ బాస్ హౌస్లో మళ్ళీ నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక ఈ నామినేషన్స్లో బిగ్ బాస్ ఒక మెలిక పెట్టాడు అనే చెప్పాలి. అదేంటంటే, ఎవరైతే మీరు ఈ ఇంట్లో ఉండటానికి అనర్హులో వాళ్ళని నామినేట్ చేసి మొహం పైన ఫోమ్ కొట్టాల్సి ఉంటుంది అంటూ చెప్పాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా హైలైట్ నామినేషన్ ఎవరిదైనా ఉంది అంటే నబీల్ అనే చెప్పొచ్చు. ఇక ఇందులో భాగంగా నబీల్ సోనియాని నామినేట్ చేస్తూ బెలూన్ టాస్క్లో అభయ్ ఫౌల్ గేమ్ ఆడుతున్నాడు అనుకున్నప్పుడు అభయ్ని గేమ్ నుండి డిస్క్వాలిఫైడ్ చేయాల్సింది, కానీ అది చేయకుండా నిఖిల్ని విన్నర్గా అనౌన్స్ చేశావు. అలాగే ఎగ్ టాస్క్లో నేను సంచాలకుగా ఉన్నప్పుడు రూల్ బుక్ చదువుకో అని అన్నావు. నువ్వు అనడమే కాకుండా నీతో పాటు నిఖిల్, పృథ్వీలు నా పైనకి వస్తూ గట్టిగా అరుస్తున్నారు, అయినా వాళ్ళకి నచ్చ చెప్పలేదు. అంతేకాకుండా మీరు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఆడుతున్నారు, అలా ఆడటం ఎవరిని మాట్లాడనివ్వకుండా చేయడం కరెక్ట్ కాదు అంటూ నామినేట్ చేశాడు నబీల్. ఇక ఆ తర్వాత పృథ్వీని నామినేట్ చేస్తూ నబీల్ పెద్ద చిన్న అనే గౌరవం లేకుండా ఆదిత్య ఓంపై తప్పుడు పదాలు వాడటం, నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోకపోవడం, ఎవరినో ఒకరిని అడ్డు పెట్టుకోవడం, గేమ్ ఆడటం అనేది కరెక్ట్ కాదు అని అన్నాడు నబీల్. ఎక్స్ టాస్క్లో కూడా బయాస్ అనడం నాకు తప్పు అనిపించి అని చెప్పాడు నబీల్. ఏది ఏమైనా మొత్తానికి నబీల్ నామినేషన్ పర్ఫెక్ట్గా చేశాడనే చెప్పుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.